జిల్లాలో మెడికల్ మాఫియా రోజు రోజుకు పెట్టరేకపోతుందంటూ ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు మెడికల్, మరోవైపు డ్రగ్స్, అదేవిధంగా మరొకవైపు కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేద ప్రజలతో ఈ రోజు వ్యాపారం చేస్తున్నారంటూ కూడా ఈరోజు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూడొచ్చు మెడికల్ మాఫియాపై ఈ రోజు సిపిఐ పార్టీలు కూడా ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రజా ఆరోగ్యం పైన కాసులు ఏరుకుంటున్నారు కార్పొరేట్ శక్తులు అంటూ కూడా ప్రధానంగా ఈరోజు బ్యానర్ పెడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి ఈరోజు, అసలు కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఏంటిది? ఈవేళ అన్నిటికన్నా ప్రమాదమైంది, ప్రజలు గుర్తుపట్టలేనిది, ప్రజలకు జరుగుతున్న మోసాన్ని గుర్తించలేనిది ఏదైనా మాఫియా ఉందంటే అది ఒక్క మెడికల్ మాఫియాయే. మందులు తయారు చేసే దగ్గర నుంచి మందులు అమ్మే షాపు వరకు కూడా ఈవేళ దగా జరుగుతుంది, మోసం జరుగుతుంది. ప్రజలు వేల కోట్ల రూపాయలు ఈవేళ ఆరోగ్యానికి ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది. దానిలో భాగంగానే ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈవేళ మెడికల్ మాఫియాలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈవేళ ప్రజలను చైతన్యవంతం చేయడానికి, రెండో పక్క ప్రభుత్వాన్ని ఈ మందుల షాపులపైన, కార్పొరేట్ ఆసుపత్రులపైన, కార్పొరేట్ ల్యాబులపైన, ఫార్మా కంపెనీలపైన, అలాగే నిద్రపోతున్నటువంటి అధికారుల మీద తగు చర్య తీసుకోవాలని మేల్కొల్పడానికే ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరూ ప్రశ్నించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే మెడికల్ మాఫియా. డాక్టరు చీటీ రాస్తాడు, మందుల షాప్కి వెళ్తాం, దానిలో బేరం ఆడడానికి లేదు, ఆయన ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వాలి. ఈవేళ ఉదాహరణకి అపోలో తీసుకుంటే అపోలోలో 300 రూపాయలు ఆ మందుల చీటీ మీద ఉంటే ఆయన 20% తగ్గించి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? మరి 300 రూపాయలు ప్రభుత్వ అనుమతితోటి ధర నిర్ణయించాడు కదా, మరి ఎందుకు 20% తగ్గిస్తున్నాడు? అంటే ఇందులో ఇంకా మెడికల్ మాఫియాలో ఈవేళ 100% ఫ్రాడ్ జరుగుతుందనేది ఇవాళ కనబడుతూ ఉంది. రెండో పక్క ప్రతి జిల్లాలో డ్రగ్స్ అధికారులు ఉన్నారు, వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. ఏ వినియోగదారుల సంఘం, ఏ వినియోగదారుల కోర్టు కూడా ఈవేళ డాక్టర్ల వైపు కానీ, మెడికల్ షాపుల వైపు కానీ, ఫార్మా కంపెనీల వైపు కానీ చూడవు. ఎందుచేత వినియోగదారులు డాక్టర్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసి ఆయన చేస్తున్నటువంటి ల్యాబుల్లో చేస్తున్నటువంటి ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాటికి ఎంత తీసుకోవాలి, ఓ నియంత్రణ ఉందా లేదా, డాక్టర్ ఎంత చెప్తే అంతే ఇవ్వాలా? ఈ పద్ధతుల్లో ఒక పక్క వైద్యం మీద, రెండో పక్క మందుల మీద, ఓ పక్క వైద్య పరీక్షల మీద 3-4 రకాలైనటువంటి దోపిడీ ఈవేళ వినియోగదారుడి మీద జరుగుతుంటే ఈ ప్రభుత్వం కళ్ళ కట్టినట్టు చూస్తుంది తప్ప ఏ విధమైన చర్య తీసుకోవట్లేదు. ఇక రెండోది, ప్రభుత్వం ఈవేళ త్రిబుల్ పి విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికే మెడికల్ మాఫియాతోటి, ప్రైవేటు వ్యాపారస్తులతోటి మాఫియా అంతా ఈ విధంగా దోపిడీ జరిగితే రెండో పక్క మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ఒక పక్క విద్యార్థులకి లేదు, ఇంకొక పక్క ఎవరికి ఇది లేకుండా ఈవేళ ప్రభుత్వం మెడికల్ మాఫియాని పెంచి పోషిస్తూ ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తారు. ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారేంటి? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్కి స్థాయిలో ఈరోజు వైద్యం అందించాలని చెప్తున్నారు. ఏ విధంగా అందించాలి, ఏంటి ఇదంతా? ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే ప్రాణాల ప్రజలకి ఉద్ధరిస్తాం, ఓడబలుగుతాం చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుల్ పి విధానం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి విద్యను దూరం చేశారు. అలాగనే కార్పొరేట్ హాస్పిటల్కి పెంచి పోషిస్తూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి సాదాసీదా మధ్యతరగతి వాడు వైద్యంకి వెళ్ళినట్లయితే వాళ్ళ తాలూకా ప్రాణాలతో సెలగాటమాడుతూ ఉన్నారు. ఏదో ఒక జబ్బు కోసం వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి టెస్టులు చేసి వాళ్ళ జేబులకి సిల్లు పెడతా ఉన్నారు. తక్షణమే ఈ విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎలాగా ఉన్నారు కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే నాణ్యత లేనటువంటి
వైద్యాన్ని ఇస్తూ ఉన్నారో, అధిక ధరలు ఎవరైతే వసూలు చేస్తున్నారో, అనేకమైన టెస్టులు అవసరం లేకుండా టెస్టులు చేసినటువంటి ల్యాబులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా జిల్లాలో ఈ మెడికల్ మాఫియా కొనసాగుతుందంటారు? అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? ఇవాళ దేశంలో ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నటువంటి ప్రతిసారి కూడా ఈవేళ పేద బడుగు మధ్యతరగతి ప్రజలందరికీ వైద్యం అనేది అందని ద్రాక్షగానే నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం, ప్రభుత్వం అందించాల్సినటువంటి వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇవాళ విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే మహారాజ్ హాస్పిటల్, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. హాస్పిటల్కు ఉన్నటువంటి పేర్లు మార్చడానికి ఉన్నటువంటి శ్రద్ధ, హాస్పిటల్ బిల్డింగ్లకి రంగులు మార్చడానికి ఉన్నటువంటి శ్రద్ధ, హాస్పిటల్లో వచ్చినటువంటి రోగులకి అందించాల్సినటువంటి నాణ్యమైన వైద్యం, లోపల ఉన్నటువంటి ఒక స్కానింగ్ మిషన్ పనికిరాదు, ఎక్స్రే మిషన్లు పనికిరావు, టెస్టులకైతే బయటకు వచ్చి మళ్ళీ చేయించుకోవాల్సినటువంటి టెస్టులు చేయించుకోవాల్సినటువంటి అవసరం, నాణ్యమైనటువంటి మందులు దొరకవు, డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండరు, జూనియర్ డాక్టర్లతో వైద్యం చేయించేటువంటి పరిస్థితి, ప్రజలందరూ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లోకి వచ్చి వైద్యం చేయించుకుంటే లక్షలు వసూలు చేసి ప్రజల రక్త మాంసాల్ని జలగల్లా పీల్చుకు తింటున్నారు. ఇవాళ ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి డొనేషన్లు, ఎలక్షన్లోకి వచ్చినటువంటి ఆ డొనేషన్ల పైన ప్రభుత్వాలు నడుపుతున్నాయి. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి కమిషన్లే లెక్క పెట్టుకోవడానికే కాలం తీరిపోతుంది తప్ప ఇవాళ మెడికల్ మాఫియా అరాచకాల్ని, ఆర్థిక అరాచకాల్ని, ప్రజలని వైద్యం పేరుతో దోచుకుంటున్నటువంటి దోపిడీని అడ్డుకట్ట వేసేటువంటి ప్రభుత్వాలు లేవు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. దశల వారీగా రాష్ట్రంలో ప్రజల్ని జలగల్లా పీడించుకు తింటున్నటువంటి మెడికల్ డ్రగ్ మాఫియా పైన యుద్ధం ప్రకటించింది. ఖచ్చితంగా ఈ మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టకపోతే, ప్రభుత్వం చొరవ తీసుకొని ఇందులో ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్ని చైతన్యపరిచి ఈ మెడికల్ మాఫియా కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర అవసరమైతే హాస్పిటల్ని మూయించేటువంటి కార్యాచరణని తీసుకోబోతున్నామని ఈవేళ ఈ నిరసన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ మెడికల్ అండ్ డ్రగ్ మాఫియా అయితే మాత్రం భారీ ఎత్తున కూడా జరుగుతుందంటే కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఏవైతే ఆసుపత్రులు అన్నీ కూడా పేద ప్రజల రక్తాన్ని జలగలా పీడించుకుంటున్నారంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పూర్తిగా ఆర్థికంగా కుదేలైనటువంటి పేద ప్రజల వద్ద నుంచి అయితే మరింత వైద్యం పేరుతో డబ్బులు అయితే గుంజుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సిపిఐ పార్టీ ఏకమై ఈరోజు అందరినీ కూడా వాళ్ళకి అంతు తేలుస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం విజయనగరంలో సిపిఐ పార్టీల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.